ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు వెనక్కు తగ్గిందా? తాను పరిశీలిస్తా అని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పడంతో ఆంతర్యం ఏంటి? జంతు ప్రేమికులు, సెలబ్రిటీల అభ్యంతరాలు సుప్రీంకోర్టును ప్రభావితం చేశాయా? దేశ రాజధాని ఢిల్లీలోని వీధి కుక్కల విషయంలో తన తీర్పుపై సుప్రీంకోర్టు వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ల పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏమైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్స్ ని విచారించబోమని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సుప్రీంకోర్టును ఆక్షేపించారు. తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటి కోసం 3,000 షెల్టర్లు కావాలి. వీటి ఏర్పాటుకు 15,000 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఈ తీర్పు దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ, సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వీధి కుక్కలన్నింటినీ గంపగుత్తగా తొలగించాలన్న నిర్ణయం క్రూరమైందన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, సోనాక్షి సిన్హా, భూమి ఫెడ్నేకర్, జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, అడవిశేష్, సదా, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ లాంటి సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాను పరిశీలిస్తానని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ముందు ఓ జంతు ప్రేమికుడిపై లాయర్ దాడి చేశాడు. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యాడు ఆ జంతు ప్రేమికుడు. ఈ ఘటన ఈ నెల 11న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. లాయర్లను కొందరు జంతు ప్రేమికులు విమర్శిస్తున్నట్టుగా మాటలు వినపడుతున్నాయి.